మా స్క్రీన్ కనిపిస్తుందమ్మా? హలో కనిపిస్తుంది సార్. ఓకే, నేను ఎక్కడ డిస్కస్ చేసాం మనం? ఫెట్ ఈక్విటీ షేర్స్ అయిపోయి, ఇష్యూ అండ్ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఇది కదా మనం చూసాం. నెక్స్ట్ ఫర్దర్ ఇష్యూ ఆఫ్ షేర్స్ లో ఉన్నాం కదా మనం. ఫర్దర్ ఇష్యూ ఆఫ్ షేర్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ చూసాం మనం. ఎగ్జిస్టింగ్ ఈక్విటీ షేర్ హోల్డర్, ఎంప్లాయీస్, other persons, preferential allotment, etc. Okay, so these are the 5 ways of increasing share capital. These are the 5 ways of increasing share capital. Share capital increase cheyalante a 5 different ways. Okati executive shareholders ki ivadam, da name antam rights issue antam. Next employees ki ivadam, employee stock option plan antam. Others ki ivadam, adi preferential allotment. Next గవర్నమెంట్ కి ఇష్యూ చేసిన డిబెంచర్స్ ని లోన్స్ గా కన్వర్ట్ చేయడం. అలాగే గవర్నమెంట్ కాకుండా అదర్స్ కి ఇష్యూ చేసిన డిబెంచర్స్ ని కూడా లోన్స్ లాగా కన్వర్ట్ చేయడం. ఓకే, సో ఇక్కడ ఈ ఉన్నాయి కదమ్మా, అంటే టోటల్ 5 పాయింట్స్. There are 5 different ways of issuing shares. There are 5 different ways. Whenever a company wants to increase its capital, it has to prefer only these modes. ఈ 5 లోనే ఏదో ఒకటి వెళ్ళాలి. అంటే జనరల్ గా ఏంటంటే ఇది ఎక్కువగా వాడతారు. ఏంటి, ఎంప్లాయీస్ కి రైట్స్ ఇష్యూ కాకుండా మళ్ళీ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళారు అనుకోండి. ఒకసారి పబ్లిక్ షేర్స్ ఇష్యూ చేశారు, మళ్ళీ పబ్లిక్ షేర్స్ ఇష్యూ చేస్తున్నారు, రెండోసారి మళ్ళీ పబ్లిక్ షేర్స్ ఇష్యూ చేస్తారు. అప్పుడు ఈ థర్డ్ పాయింట్ అప్లై అవుతుంది. ఓకే, సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ మోడ్స్ కాకుండా ఇక్కడ పైన ఏదైతే చెప్పామో ఈ మోడ్స్ కాకుండా అదర్ మోడ్స్ కి వెళ్ళాలి అంటే అప్పుడు మీరు స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాల్సి వస్తుంది. ఈ మోడ్స్ కాకుండా మనం అదర్ మోడ్స్ కి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు పాస్ ఎ స్పెషల్ రిజల్యూషన్. ఓకే, అది సో కాబట్టి ఒకసారి చూసుకోండి. whenever a company may increase its subscribed capital by offering further shares to the existing shareholders, employees, etc. ఇక్కడ ఉన్న 5 ఆప్షన్స్ లో ఒక్కొక్కటి రైట్స్ ఇష్యూ, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్, ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్, కన్వర్షన్ ఆఫ్ డిబెంచర్స్, ఎక్సెట్రా. సో ఈ 4 ఆప్షన్స్ లో ఒక్కొక్క ఆప్షన్ ని మనం డిస్కస్ చేస్తాం సబ్సిక్వెంట్ గా. సో లెటర్ ఆఫ్ ఆఫర్ ఇస్తాం. పబ్లిక్ ఇష్యూ అప్పుడు ఇష్యూ చేసే డాక్యుమెంట్ ఏమంటాం, ప్రాస్పెక్టస్ అంటాం. పబ్లిక్ ఇష్యూ అప్పుడు చేసే డాక్యుమెంట్ ఏమంటాం, ప్రాస్పెక్టస్ అంటాం. ప్రైవేట్ ప్లేస్మెంట్ ఇష్యూ చేసే డాక్యుమెంట్ ఏమంటాం అంటే ప్రైవేట్ ప్లేస్మెంట్ ఆఫర్ లెటర్ అంటాం. రైట్స్ ఇష్యూ అప్పుడు ఇచ్చే డాక్యుమెంట్ ఏమంటాం అంటే లెటర్ ఆఫ్ ఆఫర్ అంటాం. ఓకే, సో లెటర్ ఆఫ్ ఆఫర్ ఇది లెటర్ ఆఫ్ ఆఫర్. ఓకే, సో ఈ లెటర్ ఆఫ్ ఆఫర్ గురించి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఈ లెటర్ ఆఫ్ ఆఫర్ ఎవరికి పంపించాలి, ఎలా పంపించాలి, ఎప్పుడు పంపించాలి. సో లెటర్ ఆఫ్ ఆఫర్ ని సో టు హూమ్ లెటర్ ఆఫ్ ఆఫర్ ని ఎవరికి పంపించాలమ్మా, టు ఆల్ ఎగ్జిస్టింగ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఈ లెటర్ ఆఫ్ ఆఫర్ ఎవరికి ఇవ్వాలంటే టు ఆల్ ఎగ్జిస్టింగ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఏమా ఇక్కడ కనిపిస్తున్నామా, the 2 persons who at the date of the offer are holders of equity shares. yes or no? ఏం అర్థమైందా? అంటే ఈ రైట్స్ ఆఫర్ అంటే ప్రిఫరెన్స్ షేర్స్ కి ఇవ్వరు, ఈక్విటీకి ఇస్తారు. టు ఆల్ ద ఎగ్జిస్టింగ్, ఇక్కడ ఈక్విటీ అనే వర్డ్ మిస్ అయింది, ఒకసారి రాసుకోండి. నాకు గుర్తుంది కాన్సెప్ట్ కానీ టైప్ చేసిన మిస్ అయింది. ఓకే, అది టు ఆల్ ద ఎగ్జిస్టింగ్ ఈక్విటీ షేర్స్. లెటర్ ఆఫ్ ఆఫర్ ఎవరికి ఇవ్వాలంటే టు ఆల్ ద ఎగ్జిస్టింగ్ ఈక్విటీ షేర్స్. హౌ, ఎలా ఇవ్వాలి? రిజిస్టర్డ్ పోస్ట్, స్పీడ్ పోస్ట్, కొరియర్, ఈమెయిల్, ఎనీ అదర్ మోడ్ హ్యావింగ్ ప్రూఫ్. సో ఎలా అన్నా ఇవ్వచ్చు, కాకపోతే ప్రూఫ్ ఉండాలి. ఇచ్చాము అని చెప్పేసి మీకు ప్రూఫ్ ఉండాలి. వాట్సాప్ లో పంపించుకోండి. వాట్సాప్ లో పంపించిన ప్రూఫ్ ఉంటుంది కదా, అటుపక్క వాళ్ళకి రిసీవ్ అయిందని. ఎస్ఆర్ నో? కాబట్టి మీరు ఎలా అన్నా పంపించుకోండి, వాళ్ళకి రీచ్ అయిందని మన దగ్గర ప్రూఫ్ ఉంటుంది.
వాట్సాప్ లో అటుపక్క వాళ్ళకి రీచ్ అయితే మనకు టిక్ మార్క్ వస్తుంది కదమ్మా బ్లూ కలర్. హలో, కాబట్టి మీరు ఎలా అన్నా ఇవ్వండి, కాకపోతే మీరు ఇచ్చారని ప్రూఫ్ ఉండాలి. అటుపక్క ప్రూఫ్ ఆఫ్ డెలివరీ అంటే వాళ్ళకి డెలివరీ అయిందని మనకు ప్రూఫ్ ఉండాలి. ఓకే, అది నెక్స్ట్ ఎప్పుడు ఇవ్వాలి? 3 days బిఫోర్ ద ఓపెనింగ్ ఆఫ్ ద ఆఫర్. 3 days బిఫోర్ ద ఓపెనింగ్ ఆఫ్ ద ఆఫర్. ఏం అర్థమైందమ్మా? ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఈ 3 పాయింట్లు ఉన్నాయి. ఎవరికి ఇవ్వాలి, రిజిస్టర్డ్ లెటర్ ఆఫ్ ఆఫర్ ఎవరికి ఇవ్వాలి, అది ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలని ఆ 3 పాయింట్స్ ఉన్నాయి. ఓకే రైట్. నెక్స్ట్ అందరి ఎగ్జిస్టింగ్ ఈక్విటీ షేర్స్ కి ఇవ్వాలి, ప్రిఫరెన్స్ షేర్స్ కి ఇవ్వకూడదు. ప్రిఫరెన్స్ షేర్స్ కి రైట్స్ ఆఫర్ లో పార్టిసిపేట్ చేసే రైట్ ఉండదు, ఓన్లీ ఈక్విటీ షేర్స్ కి. నెక్స్ట్ ఈ లెటర్ ఆఫ్ ఆఫర్ ఏదైతే ఇచ్చామో ఈ లెటర్ ఆఫ్ ఆఫర్ లో కండిషన్స్ ఉంటాయి. ఈ లెటర్ ఆఫ్ ఆఫర్ ఏదైతే ఇచ్చామో ఆ లెటర్ ఆఫ్ ఆఫర్ లో కండిషన్స్ ఉంటాయి, సరే టర్మ్స్ అందులో కంటెంట్స్ ఉంటాయి. దీస్ ఆర్ ద కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ ఆఫ్ ఆఫర్. ఈ లెటర్ ఆఫ్ ఆఫర్ మనం క్లియర్ గా రాయాలి. ఓకే, నంబర్ ఆఫ్ షేర్స్ ఆఫర్డ్ అంటే ఒక్కొక్క షేర్ హోల్డర్స్ కి ఎన్ని షేర్స్ ఇచ్చారు, అయితే అక్కడ జనరల్ గా మనం నంబర్ రాయము, రేషియో రాస్తాం. అంటే ఫర్ ఎవ్రీ 1 ఎగ్జిస్టింగ్ షేర్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ 5 రైట్ షేర్స్, అలా ఫర్ ఎవ్రీ 10 ఎగ్జిస్టింగ్ షేర్స్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ 1 షేర్, అలా. సో కాబట్టి రేషియో రాస్తాం. మీకు ఆల్రెడీ 10 షేర్లు ఉంటే కొత్తగా ఒక రైట్ షేర్ వస్తుంది, మీకు ఆల్రెడీ 20 షేర్స్ ఉంటే కొత్తగా ఒక రైట్ షేర్ వస్తుంది, అలా. రీసెంట్ గా మీరు అబ్జర్వ్ చేసినట్టు అయితే రిలయన్స్ రైట్స్ ఇష్యూలో 15 షేర్స్ కి ఒక షేర్ ఇచ్చారు, ఎవ్రీ 15 షేర్స్ కి ఒక షేర్ ఇచ్చారనమాట. అంటే మీకు ఆల్రెడీ 15 షేర్స్ ఉన్నాయి అనుకోండి, ఒక రైట్ షేర్ వస్తుంది. 30 షేర్స్ ఉన్నాయి అనుకోండి, 2 రైట్ షేర్స్ వస్తాయి, అలా. అర్థమైందమ్మా? లెటర్ ఆఫ్ ఆఫర్ లో ఇక్కడ మనం బుక్ లో చదువుకోవడం అయితే నంబర్ ఆఫ్ షేర్స్ అంటాం, కానీ రియల్ గా రైట్స్ ఆఫర్ అయితే నంబర్ ఆఫ్ షేర్స్ ఉంటుంది, రేషియో ఉంటుంది అనమాట. అంటే 1:15. 1:15 అంటే ఏంటి? 1 న్యూ షేర్ ఫర్ ఎవ్రీ ఎగ్జిస్టింగ్ 15 షేర్స్. ఏమా ఎస్ ఆర్ నో? హలో, సో 1 న్యూ షేర్స్ ఫర్ ఎవ్రీ 15 ఎగ్జిస్టింగ్ షేర్స్. అది ద టైమ్ లిమిట్ ఫర్ సబ్స్క్రిప్షన్. అంటే ఈ షేర్ హోల్డర్స్ కి మనం ఇచ్చాం కదమ్మా, వాళ్ళు ఎప్పటిలోపు రిప్లై ఇవ్వాలి మనకు. విత్ ఇన్ వాట్ టైమ్ దే హావ్ టు రిప్లై. టైమ్ లిమిట్ ఫర్ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటంటే, సో టైమ్ గివెన్ బై ద కంపెనీ ఫర్ ద షేర్ హోల్డర్స్ టు డిసైడ్ వెదర్ టు పర్చేస్ ద రైట్ షేర్స్ ఆర్ నాట్. ఏమో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఇస్తుంది ఏంటి? ఆఫర్. ఎవరెవరికి ఇస్తున్నారు ఆఫర్? కంపెనీ ఎగ్జిస్టింగ్ షేర్స్ కి ఆఫర్ ఇస్తుంది. ఆ ఆఫర్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, మ్యాండేటరీ ఏం కాదు. అంటే కంపెనీ ఎగ్జిస్టింగ్ షేర్స్ కి ఆఫర్ ఇస్తుంది, బాబు మీ దగ్గర ఆల్రెడీ 15 షేర్లు ఉంటే మీరు ఒక కొత్త షేర్ కొనొచ్చు అనే ఆప్షన్ ఇస్తుంది. అంటే ఖచ్చితంగా కొనమని బలవంతం లేదు, మీ చాయిస్. ఏమో ఎస్ ఆర్ నో? హలో, రైట్. కాబట్టి మీ చాయిస్ అనమాట. అంటే ఇక్కడ మనం టైం లిమిట్ ఏంటంటే, కంపెనీ షేర్ హోల్డర్స్ కి ఇచ్చిన ఆఫర్ ని షేర్ హోల్డర్స్ యాక్సెప్ట్ చేయాలంటే తనకు టైం లిమిట్ ఉంటుంది. ఎంత టైం లిమిట్ అనేది కంపెనీ ఫిక్స్ చేస్తుంది, కానీ 15 డేస్ కన్నా తక్కువ ఫిక్స్ చేయకూడదు, 30 డేస్ కన్నా ఎక్కువ ఫిక్స్ చేయకూడదు. ఏం అర్థమైందా? హలో, సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి? టైం లిమిట్ ఫర్ సబ్స్క్రిప్షన్. ఓకే, సో టైం లిమిట్ ఫర్ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటమ్మా? కంపెనీ షేర్ హోల్డర్స్ కి ఇచ్చిన టైం అనమాట. ఎందుకు ఆ టైము? డిసైడ్ చేసుకోవడానికి. దేనికి ఏం డిసైడ్ చేసుకోవడానికి? కంపెనీ ఇచ్చిన ఆఫర్ ని యాక్సెప్ట్ చేయాలా వద్దా అని డిసైడ్ చేసుకోవడానికి. ఏమో డు అండర్స్టాండ్? హలో, కంపెనీ ఇచ్చిన ఆఫర్ ని సబ్స్క్రిప్షన్ అంటే కంపెనీ ఇచ్చిన ఆఫర్ ని యాక్సెప్ట్ చేయాలా వద్దానికి. ఎంత టైం కంపెనీ డిసైడ్ చేస్తుంది, కానీ 15 డేస్ కన్నా తక్కువ డిసైడ్ చేయకూడదు, 30 డేస్ కన్నా ఎక్కువ డిసైడ్ చేయకూడదు. అంటే మీరు 20 డేస్ పెట్టుకోండి, 25 డేస్ పెట్టుకోండి, 18 డేస్ పెట్టుకోండి, 28 డేస్ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. 15 కన్నా తక్కువ ఉండకూడదు, 30 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఈ మధ్యలో కంపెనీ చాయిస్ ఉంటుంది అనమాట, ఎంతైనా పెట్టుకోవచ్చు. ఏమో ఎస్ సార్ అర్థమైందా? ఓకే సార్. సో ఈ మధ్యలో ఎంతైనా ఉంటుంది, యూ కెన్ గోస్ టు పాయింట్. అయితే ఈ 15 డేస్ ఉంది కదా, ఈ 15 డేస్ ని తగ్గించే ఛాన్స్ ఉంటుంది. ఎవరికి ఛాన్స్ ఉంటుంది అంటే ఓన్లీ ప్రైవేట్ కంపెనీకి. ప్రైవేట్ కంపెనీలో 90% ఆఫ్ ద షేర్ హోల్డర్స్ కన్సెంట్ తీసుకుంటే ఈ 15 డేస్ ని తగ్గించవచ్చు. 13 పెంచకూడదు, మళ్ళీ అర్థమైందమ్మా? 13 పెంచకూడదు. 15 కావాలంటే తగ్గించుకోవచ్చు, కానీ 13 పెంచకూడదు. అది ఏమో ఈ 15, 30లో దేన్నైనా మార్చచ్చు. దేన్ని మార్చచ్చు? 15 డేస్ ని మార్చచ్చు, 30 డేస్ ని మార్చకూడదు. ఎవరు మార్చచ్చు? ప్రైవేట్ కంపెనీ మార్చచ్చు. ఎలా మార్చచ్చు? తగ్గించచ్చు, కానీ పెంచకూడదు 15 డేస్ ని. ఏం అర్థమైందా? 15 డేస్ లో దేన్ని మార్చచ్చు? 15 డేస్ నే మార్చచ్చు సార్. ఎలా మార్చచ్చు? తగ్గించచ్చు సార్, కానీ పెంచకూడదు. ఎవరు మార్చచ్చు? ప్రైవేట్ కంపెనీ మార్చాలి సార్. కండిషన్ ఏంటి? ఏం కండిషన్ సాటిస్ఫై అయితే మార్చచ్చు? 90% ఆఫ్ మెంబర్స్ కన్సెంట్ తీసుకుంటే. ఏమో డు అండర్స్టాండ్? హలో, ఓకే సార్. సో మినిమం 15 డేస్, మాక్సిమం 30 డేస్ అనమాట. ఎవరికైనా డౌట్ ఉందా? హ్యాండ్స్ రైజ్ చేస్తారా లేదా? హలో, ఓకే సార్. ఎవరమ్మా? ఓకే.
ఓకే ఏదో హ్యాండ్ రైస్ చేసినట్టు వస్తే ఏదైనా డౌట్ ఉందా మరి ఓకే నెక్స్ట్ సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ సెట్ టైమ్ లిమిట్ ఆర్ ఆఫ్టర్ రిసిప్ట్ ఆఫ్ ఎర్లియర్ ఇంటిమేషన్ రిగార్డింగ్ డిక్లైన్ ఆఫ్ ఆఫర్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మే డిస్పోజ్ ద అన్సబ్స్క్రైబ్డ్ షేర్స్ in a manner which is not disadvantageous to the shareholders of the company in a manner which is not disadvantageous to the shareholders of the company అంటే ఈ టైం లిమిట్ లో కనుక వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే ఎవరు షేర్ హోల్డర్స్ మనకు వాళ్ళకి ఆఫర్ ఇచ్చాము ఆఫర్ కదా మనం ఇచ్చింది దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు మనం టైం లిమిట్ ఇచ్చాము ఒకవేళ ఈ టైం లిమిట్ లో కనుక వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు ఏం చేయాలి డైరెక్టర్స్ ఆ షేర్స్ ని అమ్మేయచ్చు అనమాట డిస్పోజ్ అంటే అమ్మేయడం ఎవరు డైరెక్టర్స్ సో డైరెక్టర్స్ డిస్పోజ్ చేస్తున్నారు దేన్ని డిస్పోజ్ చేస్తున్నారు షేర్ హోల్డర్స్ కొనకుండా మిగిలిపోయిన షేర్స్ ని ఏమో అన్సబ్స్క్రైబ్డ్ షేర్స్ అంటే అర్థమైందమ్మా హలో అర్థమైంది సార్ డిస్పోజ్ అంటే ఏంటి సేల్ చేయడం ఎవరు సేల్ చేస్తున్నారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సేల్ చేస్తున్నారు దేన్ని సేల్ చేస్తున్నారు అన్సబ్స్క్రైబ్డ్ షేర్స్ ని సేల్ చేస్తారు అంటే షేర్ హోల్డర్స్ కొనకుండా మిగిలిపోయి ఉన్న షేర్స్ ని సేల్ చేస్తున్నారు ఓకే రైట్ ఎలా సేల్ చేయాలి ఇన్ ఎ మేనర్ నాట్ డిసడ్వాంటేజెస్ టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ద కంపెనీ అంటే షేర్ హోల్డర్స్ కంపెనీ షేర్ హోల్డర్స్ కి నష్టం లేకుండా డిస్పోజ్ చేయాలి కంపెనీ షేర్ హోల్డర్స్ కి నష్టం కలగకుండా డిస్పోజ్ చేయాలి అది షేర్ హోల్డర్స్ డిస్పోజ్ చేయొచ్చు కానీ కంపెనీ షేర్ హోల్డర్స్ కి నష్టం కలగకుండా చూసుకోవాలి ఓకే అది నెక్స్ట్ రైట్ నెక్స్ట్ సో దట్ ఈస్ ద పాయింట్ ఓకే సో ఆ నోటీస్ లో ఇది కూడా రాయాలి ఏంటి స్టేట్మెంట్ రిలేటింగ్ టు రినౌన్సియేషన్ ఆఫ్ షేర్స్ ఆఫర్ టు ద ఎగ్జిస్టింగ్ షేర్స్ అంటే ఇప్పుడు ఎవరికైతే మనం ఆఫర్ ఇచ్చామో ఎగ్జిస్టింగ్ షేర్స్ వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు రినౌన్స్ చేసేయచ్చు రినౌన్స్ అంటే ఏంటి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం మీరు మా ఎగ్జిస్టింగ్ షేర్స్ మీ దగ్గర ఆల్రెడీ 30 షేర్లు ఉన్నాయి మేము 2 కొత్త షేర్స్ ఇస్తామని పెట్టాము మీకు ఇష్టం ఉంటే ఆ 2 కొత్త షేర్స్ మీరు కొనొచ్చు మీకు ఇష్టం లేకపోతే ఆ 2 కొత్త షేర్స్ మీరు వేరే వాళ్ళకి అమ్మొచ్చు అనమాట అది సో రినౌన్సియేషన్ ఆఫ్ షేర్స్ అంటే ఏంటంటే if any shareholder is not interested to purchase the right shares then his right shares he can transfer it to others ఏం అర్థమైందా హలో ఓకే సార్ అది ఎవరికైనా ఇష్టం లేకపోతే వాళ్ళు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు వాళ్ళకి మనం ఇష్యూ చేసిన షేర్స్ వాళ్ళు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఓకే అది దట్ ఈస్ ద పాయింట్ నెక్స్ట్ ఎవరికైనా వాళ్ళకి ఇష్టం లేకపోతే వీ కెన్ ట్రాన్స్ఫర్ దట్ షేర్స్ టు అదర్స్ ఓకే ఏం అర్థమైంది కదా రైట్స్ ఇష్యూ ప్రొసీజర్ ఏంటి లెటర్ ఆఫ్ ఆఫర్ ఇవ్వాలి ఆ లెటర్ ఆఫ్ ఆఫర్ ఎవరికి ఇస్తున్నాం ఆల్ ఎగ్జిస్టింగ్ షేర్స్ ఎలా ఇస్తున్నాము ఈ మోడ్ లో ఇస్తున్నాం ఎప్పుడు ఇస్తున్నాము 3 days బిఫోర్ ఇదంతా ఏంటి ఇప్పుడు మనం డిస్కస్ చేసినంత ఏంటి కంటెంట్స్ ఆఫ్ లెటర్ ఆఫ్ ఆఫర్ మెయిన్ కంటెంట్స్ ఆఫ్ లెటర్ ఆఫ్ ఆఫర్ ఆ లెటర్ ఆఫ్ ఆఫర్ లో మెయిన్ కంటెంట్స్ ఉంటాయి ఏంటంటే ఆ మెయిన్ కంటెంట్స్ అంటే ఇవి ద నోటీస్ ఆఫ్ సచ్ ఆఫర్ షెల్ స్పెసిఫై ద నంబర్ ఆఫ్ షేర్స్ ఆఫర్డ్ ఎక్సెట్రా టైమ్ లిమిట్ ఫర్ సబ్స్క్రిప్షన్ అర్థమైందమ్మా మెయిన్ కంటెంట్స్ ఆఫ్ లెటర్ ఆఫ్ ఆఫర్ అందులో ఇవన్నీ ఉండాలి ఏవి 3 పాయింట్స్ ఉండాలి నంబర్ ఆఫ్ షేర్స్ టైం లిమిట్ రినౌన్సియేషన్ స్టేట్మెంట్ ఈ 3 ఉండాలి సో టైం లిమిట్ గురించి మాత్రమే మనం డీటెయిల్ గా డిస్కస్ చేసాం సో టైం లిమిట్ గురించి మళ్ళీ మనం డీటెయిల్ గా డిస్కస్ చేసాం ఓకే అది నెక్స్ట్ ఇది దేనికమ్మా ఇది దేనికి అంటే రైట్స్ ఇష్యూ అయితే మనకి 4 ఆప్షన్స్ కదమ్మా ఉండేది ఏంటి 4 ఆప్షన్స్ రైట్స్ ఇష్యూ ఎసాప్స్ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ కన్వర్షన్ ఆఫ్ డిబెంచర్స్ ఎస్ఆర్ నో హలో సో కాబట్టి ఇప్పుడు మనం అందులో ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేసాం అంటే రైట్స్ ఇష్యూ గురించి డిస్కస్ చేసాం ఇప్పుడు ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేసాం రైట్స్ ఇష్యూ గురించి డిస్కస్ చేసాం ఓకే నెక్స్ట్ సో రైట్స్ ఇష్యూ గురించి డిస్కస్ చేసాం ఇప్పుడు కలవరాన్ని ఇవ్వాలి అది రైట్స్ ఇష్యూ నెక్స్ట్ తర్వాత ఏంటి ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ ఒకవేళ ఎంప్లాయీస్ కి ఇచ్చామనుకోండి ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ అప్పుడు కండిషన్స్ ఏంటి సింపుల్ స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి ఐఎఫ్ఎస్సి కంపెనీస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ అనమాట ఓకే అవి స్పెషల్ కంపెనీస్ అవి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అని సో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అని ఐఎఫ్ఎస్సి అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అని ఏమా సెజ్ అనే కాన్సెప్ట్ విన్నారమ్మా స్పెషల్ ఎకనామిక్ జోన్ అని హలో సెజ్ విన్నారమ్మా స్పెషల్ ఎకనామిక్ జోన్ అని హలో వినలేదు సార్ ఎక్కడ వినలేదా సెజ్ అని ట్యాక్స్ లో విన్నాను సార్ సెజ్ అని చెప్పారు అంతేగాని ఎక్స్ప్లెయిన్ చేయలేదు సార్ ఆ సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ఏంటమ్మా అది ఆ స్పెషల్ ఎకనామిక్ జోన్
అంటే ఏంటంటే ఆ జోన్ ని మాత్రమే సపరేట్ గా ట్రీట్ చేస్తారనమాట. అంటే ఆ జోన్ ని ఇండియాలో పార్ట్ గా ట్రీట్ చేయరు. ఆ జోన్ ని ఇండియాలో పార్ట్ గా ట్రీట్ చేయరు. ఇండియన్ ఎకానమీలో పార్ట్ గా ట్రీట్ చేయరు. స్పెషల్ ఎకానమీ సపరేట్ గా ట్రీట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు వైజాగ్ లో సెజ్ ఉంది అనుకోండి, వైజాగ్ లో స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంది అనుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ గుంటూరు నుంచి ఆ వైజాగ్ లో సెజ్ లో అంటే ఒక ఏరియా పెడతారనమాట. ఒక ఏరియా ఇస్తారు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, గాజువాక నుంచి సీతమ్మదార్ దాకా ఒక ఏరియా ఇచ్చారు అనుకుందాం ఎగ్జాంపుల్, రైట్? సో ఇప్పుడు ఆ ఏరియా అంతా సెజ్ అని నోటిఫై చేశారు అనుకోండి. ఆ ఏరియాలో ఏ కంపెనీస్ అయితే ఉన్నాయో మీరు ఆ ఏరియాలో ఉన్న కంపెనీస్ కి మీరు గూడ్స్ సేల్ చేస్తే అది ఎక్స్పోర్ట్స్ కింద ట్రీట్ చేస్తారు. అంటే మీరు ఫారిన్ కంట్రీకి సేల్ చేస్తున్నట్టు ట్రీట్ చేస్తారు. ఎంతమందమ్మా? హలో, ఓకే సార్. అంటే ఏంటంటే అది ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం. అంటే గవర్నమెంట్ ఎక్కువ ఇబ్బంది పెడుతుంది, రూల్స్ ఎక్కువ ఉన్నాయని బిజినెస్ డెవలప్ అవ్వట్లేదు. బిజినెస్ డెవలప్ అవ్వడానికి ఏం చేస్తారంటే ఆ సెజ్ లో ఉన్న వాళ్ళకి ఫ్రీడమ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే వాళ్ళు ఎక్కువ గవర్నమెంట్ అప్రూవల్స్ తీసుకోవడం అవసరం లేదు, ల్యాండ్ తక్కువ రేట్కి ఇస్తారు, ఇవన్నీ ఉంటాయి. ల్యాండ్ తక్కువ రేట్కి ఇవ్వడం, ఎక్కువ గవర్నమెంట్ అప్రూవల్స్ తీసుకోకపోవడం, ఇవన్నీ ఉంటాయి అనమాట సెజ్ లో. స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ఓకే, అది ఇండియాలో చాలా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి. అలాగే ఇది కూడా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అంటే గిఫ్ట్ సిటీ అని ఉంటుంది. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్నాలజీ సెంటర్ అని ఉంటుంది, గిఫ్ట్ సిటీ అని. అంటే గుజరాత్ లో ఉంటుంది. ఫస్ట్ నరేంద్ర మోడీ వాళ్ళ ప్లేస్ తో డెవలప్ చేసుకున్నాడు ఆ గిఫ్ట్. అంటే ఎగ్జాంపుల్స్ అనమాట. అంటే ఇది కూడా కొంచెం సెజ్ లానే ఉంటుంది, సిమిలర్ కాన్సెప్ట్ అది. ఐఎఫ్ఎస్సి కంపెనీ అనేది, వాటికైతే ఆర్డినరీ రిజల్యూషన్, అదర్ కంపెనీస్ కి అయితే స్పెషల్ రిజల్యూషన్. అంతే. మీరు అదేం గుర్తుపెట్టుకోవద్దు, ఫస్ట్ మాత్రం గుర్తుపెట్టుకోండి సార్, స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి. లిస్టెడ్ కంపెనీ అయితే సెబీ గైడ్లైన్స్, అన్లిస్టెడ్ కంపెనీ అయితే కంపెనీ షేర్ క్యాపిటల్ డిబెంచర్స్ రూల్స్. అంతే. అర్థమైందమ్మా? ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్రొసీజర్ ఏం లేదు, స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి. మీకు ఎక్కడుందమ్మా? ఇది గ్రూప్ 1 లో ఉందా, గ్రూప్ 2 లో ఉందా? ఈ సాప్స్ హలో గ్రూప్ 2 సార్. ఎక్కడుందమ్మా? గ్రూప్ 2 లో ఉందా? సార్. ఎస్ఆప్స్ అకౌంట్స్ సపరేట్ చాప్టర్ ఉంది కదా, రైట్? ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ అని. సో అక్కడ కూడా ఒకసారి చూసుకోండి, వెస్టింగ్ డేట్, గ్రాంటింగ్ డేట్ ఇవన్నీ ఉంటాయి కదా. హలో, అవన్నీ చూసుకో, ఇంటిగ్రేటెడ్ అనమాట అది ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్. ఓకే, నెక్స్ట్. సో ఇది అంటే ఇందులో మీరు ఓన్లీ ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇంకేం ఆ సైడెటిక్ లో ఏం అవసరం లేదు. ఇది ఒకటి ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ ఇవ్వాలంటే స్పెషల్ రిజల్యూషన్. ఓకే, రైట్. నెక్స్ట్, ఇప్పుడు ఇది ఉన్నాయి, ఈ రూల్స్ చాలా ఉన్నాయి. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ కి ఎలా ఇవ్వాలనేది ఈ రూల్స్ ఉన్నాయి అమ్మా. ఈ రూల్స్ ఉన్నాయి, కానీ ఆ రూల్స్ మనకు స్టడీ మెటీరియల్ లో కవర్ అవ్వలేదు. దోస్ రూల్స్ ఆర్ నాట్ బీన్ కవర్డ్ ఇన్ ద స్టడీ మెటీరియల్. రూల్ 12 కంపెనీ షేర్ క్యాపిటల్ అండ్ డిబెంచర్స్ రూల్స్, అది మనకు స్టడీ మెటీరియల్ లో కవర్ అవ్వలేదు, రైట్? మా డెఫినేషన్ ఉందమ్మా. ఆప్షన్ గివెన్ ఎవరికి ఇస్తున్నాము? డైరెక్టర్స్, ఆఫీసర్స్, ఎంప్లాయీస్. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ అంటే ఎంప్లాయీస్ అనే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. డైరెక్టర్స్, ఆఫీసర్స్, ఎంప్లాయీస్ ముగ్గురికి ఇస్తాం. ఏ డైరెక్టర్స్? మనం ఆల్రెడీ స్వెట్ ఈక్విటీ చేస్తూ చూసాం కదా, మన కంపెనీలో ఉన్న డైరెక్టర్స్, ఎంప్లాయీస్, ఆఫీసర్స్. అలాగే హోల్డింగ్ కంపెనీ డైరెక్టర్స్, ఎంప్లాయీస్, ఆఫీసర్స్. అలాగే సబ్సిడరీ కంపెనీ ఎంప్లాయీస్, ఆఫీసర్స్. ఓకే, అది వీళ్ళకి ఇస్తున్నాం అనమాట. బెనిఫిట్ ఆఫ్ రైట్ టు పర్చేజ్ అంటే అది కూడా వాళ్ళకి ఆప్షన్. ఇక్కడ ఇందులో నేమ్ లో ఉంది కదా ఆప్షన్ అని. హలో, అంటే రైట్ అంటే మ్యాండేటరీ ఏం కాదు. ఎంప్లాయీస్ కి నచ్చితే కొంటారు షేర్స్, లేకపోతే లేదు. సార్ మాకు ఈ కంపెనీ మీద నమ్మకం లేదు సార్, మేము ఓన్లీ ఎంప్లాయీస్ గా పనిచేస్తాం, జీతం ఇవ్వండి తీసుకుని వెళ్ళిపోతాం, ఈ కంపెనీలో షేర్స్ మాత్రం మేము కొనం సార్ అని అన్నప్పుడు వాళ్ళ చాయిస్ అది. అది మీద రైట్ టు పర్చేజ్, నాట్ మ్యాండేటరీ. ఎప్పుడు? ఫ్యూచర్ డేట్ లో. అంటే ఈ రోజు ఆప్షన్ ఇచ్చాం బాబు, ఆగస్ట్ లో మీకు ఇన్ని షేర్స్ ఇస్తాము, అక్టోబర్ లో ఇన్ని షేర్స్ ఇస్తాం, కొంటారా? ఎస్ కొంటాం, ఫ్యూచర్ డేట్ లో. ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్ అంటే ముందే డిటర్మైన్ చేస్తాం ప్రైస్ ని. ఏమో ఎస్ సార్ నో? అది. సో స్వెట్ ఈక్విటీ షేర్స్ ఎవరికి ఇస్తామో ఇది కూడా వాళ్ళకే ఇస్తాం.
సో అంతే, అందులో ఏమి ఇవ్వలేదమ్మా. జస్ట్ ఎంప్లాయీస్ అంటే ఇది ఒకటే ఇచ్చారు. నేను ఏదో మిస్ చేసానేమో అనుకున్నాను, ఏమి ఇవ్వలేదు. నార్మల్ గా అయితే స్పెషల్ రిజల్యూషన్, అర్థమైందమ్మా. నార్మల్ గా అయితే స్పెషల్ రిజల్యూషన్, తర్వాత ప్రైవేట్ కంపెనీకి అయితే ఆర్డినరీ రిజల్యూషన్, ప్రైవేట్ కంపెనీకి అయితే ఆర్డినరీ రిజల్యూషన్, ఐఎఫ్ఎస్సి పబ్లిక్ కంపెనీకి అయినా కూడా ఆర్డినరీ రిజల్యూషన్, ఐఎఫ్ఎస్సి పబ్లిక్ అయినా కంపెనీకి అయినా కూడా ఆర్డినరీ రిజల్యూషన్. ఓకే, దట్ ఈస్ ద ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్. అంతే, నేనేం మిస్ చేయలేదు అందులో. సో ఇప్పుడు మనకు టైప్ ఆఫ్ రిజల్యూషన్స్ ఒకవేళ ఎంసీక్యూ అడిగితే టైప్ ఆఫ్ రిజల్యూషన్స్ ఎంసీక్యూ అడిగారు అనుకోండి, నౌ యూ హావ్ టు రైట్ లైక్ దిస్. సో పబ్లిక్ కంపెనీలో ఐఎఫ్ఎస్సి కంపెనీ, అదర్ కంపెనీస్, ఐఎఫ్ఎస్సి కంపెనీ అదర్ కంపెనీస్. అంటే విత్ ఇన్ పబ్లిక్ లో కూడా ఐఎఫ్ఎస్సి ఉంటాయి, ప్రైవేట్ లో కూడా ఐఎఫ్ఎస్సి ఉంటాయి. విత్ ఇన్ పబ్లిక్ లో ఐఎఫ్ఎస్సి ఉంటాయి, ప్రైవేట్ లో కూడా ఐఎఫ్ఎస్సి కంపెనీస్. ఓకే, అది. సో నార్మల్ ప్రైవేట్ కంపెనీస్ కి అయితే ఏంటమ్మా, సో నార్మల్ ప్రైవేట్ కంపెనీస్ అయితే అది ఐఎఫ్ఎస్సి ప్రైవేట్ కంపెనీ అయినా అదర్ ప్రైవేట్ కంపెనీ అయినా ఏదైనా ఆర్డినరీ సొల్యూషన్. అది ప్రైవేట్ కంపెనీ అయితే ఐఎఫ్ఎస్సి ప్రైవేట్ కంపెనీ అయినా అదర్ ప్రైవేట్ కంపెనీ అయినా ఏదైనా ఆర్డినరీ రిజల్యూషన్. ఓకే, ఇది ఆర్డినరీ రిజల్యూషన్. నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి పబ్లిక్ కంపెనీస్ అయితే ఐఎఫ్ఎస్సి పబ్లిక్ కంపెనీ అయితే ఆర్డినరీ రిజల్యూషన్, ఐఎఫ్ఎస్సి పబ్లిక్ కంపెనీ అయితే ఆర్డినరీ రిజల్యూషన్, ఐఎఫ్ఎస్సి పబ్లిక్ కంపెనీ అయితే ఆర్డినరీ రిజల్యూషన్, పబ్లిక్ కంపెనీ అదర్ పబ్లిక్ కంపెనీ అయితే స్పెషల్ రిజల్యూషన్. అర్థమైందమ్మా. ఎంసీక్యూ వస్తే 4 క్వశ్చన్ ఏది అడిగారో చూసుకోండి. ఒక అదర్ పబ్లిక్ కంపెనీస్ తప్ప మిగతా అన్ని కేసులతో ఆర్డినరీ సొల్యూషన్. ఏమా ఎస్ఆర్ నో? హలో, ఐఎఫ్ఎస్సి పబ్లిక్ కంపెనీ అయినా ఆర్డినరీ సొల్యూషన్, అదర్ పబ్లిక్ కంపెనీ అయితే స్పెషల్ రిజల్యూషన్. ప్రైవేట్ కంపెనీ అయితే ఇది ప్రైవేట్ కంపెనీ ఐఎఫ్ఎస్సి అయినా అదర్ అయినా ఏదైనా సరే ఆర్డినరీ రిజల్యూషన్. ఓకే, అది దట్స్ ఇట్. అంతే ఉంటుంది. ఫుట్ నోట్స్ లో కూడా అంతే ఇచ్చారు, వేరే రూల్స్ ఏమి లేదు మనకు. నేను అనుకోండి మీ రూల్స్ గురించి ఏదైనా ఇచ్చారేమో, ప్రొవిజన్స్ అనుకున్నాను. స్టడీ మెటీరియల్ ఏమి లేదు. అదే బై అండ్ లార్జ్ 99% నేనేం మిస్ చేయనమ్మా స్టడీ మెటీరియల్. ఎందుకంటే అది నేను ఓన్ వర్క్ ప్రిపేర్ చేసిన మెటీరియల్. స్టడీ మెటీరియల్ లైన్ బై లైన్ చదివి నేను టైప్ చేసిన మెటీరియల్. ఇది ఇక్కడ ఇంటర్నెట్ లో కాపీ చేసుకుంది కాదు, పైన మార్చింది కాదు. therefore I know that one what is there అనేది. రైట్, నెక్స్ట్. సో దిస్ ఇస్ ద ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్. అర్థమైందా? సెకండ్ దాంట్లో అంతకు మించి ఏంటంటే జస్ట్ ఎంసీక్యూ వస్తే ఆ ఎంసీక్యూస్ గుర్తు పెట్టుకోండి రిజల్యూషన్స్. నెక్స్ట్ ప్రిఫరెన్షియల్ ఆఫర్ అంటే ఇంతకుముందు చూసాం కదా, సెలెక్టెడ్ పర్సన్స్ కి ఇస్తారు ఆఫర్. ప్రిఫరెన్షియల్ ఆఫర్ ఏమేమి ఉన్నాయి? ప్రిఫరెన్షియల్ ఆఫర్ లో స్పెషల్ రిజల్యూషన్. ప్రిఫరెన్షియల్ ఆఫర్ అంటే ఏంటి? స్పెషల్ రిజల్యూషన్. నెక్స్ట్ ప్రిఫరెన్షియల్ ఆఫర్ ఇక్కడ కూడా అంతే, క్యాష్ కనే ఇవ్వచ్చు, అదర్ దాన్ క్యాష్ అని ఇవ్వచ్చు. ఫర్ క్యాష్ అదర్ దాన్ క్యాష్, ఫర్ క్యాష్ అదర్ దాన్ క్యాష్, క్యాష్ అదర్ దాన్ క్యాష్ ఎలా అయినా ఇవ్వచ్చు. అది మనము క్యాష్ అదర్ దాన్ క్యాష్ ఎలా అయినా ఇవ్వచ్చు. ప్రిఫరెన్స్ స్పెషల్ రిజల్యూషన్ క్యాష్ అదర్ దాన్ క్యాష్. కాకపోతే ప్రైస్ ఎవరు డిటర్మైన్ చేయాలంటే రిజిస్టర్డ్ వాల్యూ డిటర్మైన్ చేయాలి. ప్రైస్ ఎవరు డిటర్మైన్ చేయాలంటే రిజిస్టర్డ్ వాల్యూ డిటర్మైన్ చేయాలి. The price of shares offered shall be determined by the registered value. అర్థమైంది కదమ్మా. ఆ ప్రైస్ ఎంత అనేది రిజిస్టర్డ్ వాల్యూ డిటర్మైన్ చేయాలి. రిజిస్టర్డ్ వాల్యూ అది మీకు ఫైనల్ లో వస్తుంది. రిజిస్టర్డ్ వాల్యూ అంటే ఎవరు అన్నది. అది అందరు సీఏలు కాదు. సీఏ పాస్ అయిన తర్వాత ఒక 3 years గ్యాప్ తర్వాత 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు రిజిస్టర్డ్ వాల్యూ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే కూడా ఫ్రీగా ఇవ్వరు. మళ్ళీ దానికి 50 hours క్లాసెస్ అటెండ్ అవ్వాలి, ట్రైనింగ్ తీసుకోవాలి, తర్వాత ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత అప్పుడు ఇస్తారు మీకు రిజిస్టర్డ్ వాల్యూస్, ఎక్స్పీరియన్స్ ఉంటాయి. ఓకే, అది అంటే ఎవరంటే వాళ్ళు షేర్స్ వాల్యూ చేయడానికి లేదు. రిజిస్టర్డ్ వాల్యూ, ద ప్రైస్ ఆఫ్ షేర్స్ ఆఫర్డ్ షల్ బి డిటర్మైన్డ్ బై ద రిజిస్టర్డ్ వాల్యూ, వాళ్ళకి మాత్రమే ఉంటాయి. ఓకే, అది. రూల్ 13 డీల్స్ విత్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఆన్ ప్రిఫరెన్షియల్ బేసిస్. The said rule provides that preferential offer shall comply with the conditions laid down in section 42. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రిఫరెన్షియల్ ఆఫర్ కి ఈ సెక్షన్ 42 లో మనం ప్రైవేట్ ప్లేస్మెంట్ చూసాం కదమ్మా. ఎస్ఆర్ నో? హలో, సెక్షన్ 42 లో మనం ప్రైవేట్ ప్లేస్మెంట్ చూసాం కదా, అదే కండిషన్స్ అప్లికబుల్ అవుతాయి ఇక్కడ. సెక్షన్ 42 లో మనం ప్రైవేట్ ప్లేస్మెంట్ చూసాం, అదే కండిషన్స్ ఇక్కడ అప్లికబుల్ అవుతాయి. ఓకే, అది రైట్. ఇంత ముందు కూడా నేను చెప్పినట్లే కదమ్మా, నిన్న మనను ప్రిఫరెన్షియల్ ఆఫర్ అంటే నథింగ్ బట్ ప్రైవేట్ ప్లేస్మెంట్ అని. ఎస్ఆర్ నో? ప్రిఫరెన్షియల్ ఆఫర్ అంటే ప్రైవేట్ ప్లేస్మెంట్ అని చెప్పాను కదమ్మా. అది
this is the concept, the registered value concept. Next, conversion of borrowings from government. ఇక్కడ చూడండి, conversion of borrowings from government అంటే జనరల్ గా ఈ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అని ఉంటాయి, అంటే గవర్నమెంట్ కంపెనీస్, పిహెచ్ఎల్, ఎన్టీపీసీ లాంటి కంపెనీస్ ఉంటాయి అనమాట. వాళ్ళకి డబ్బులు కావాలంటే గవర్నమెంట్ నుంచి అప్పు చేస్తారు. ఎలా అప్పు చేస్తారు? గవర్నమెంట్ కి డిబెంచర్స్ ఇచ్చి పర్చేజ్ చేస్తారు అనమాట. గవర్నమెంట్ కి డిబెంచర్స్ ఇష్యూ చేసి మనీ రైజ్ చేస్తారు. గవర్నమెంట్ కి డిబెంచర్స్ ఇష్యూ చేసి మనీ రైజ్ చేస్తారు అనమాట. గవర్నమెంట్ కి డిబెంచర్స్ ఇష్యూ చేసి మనీ రైజ్ చేస్తారు. ఓకే, అది గవర్నమెంట్ కి డిబెంచర్స్ ఇష్యూ చేసి మనీ రైజ్ చేస్తారు. ఓకే, సో డిబెంచర్స్ ఇష్యూడ్ టు ఆర్ లోన్స్ రైజ్డ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ shall be converted into shares if such a conversion is ordered by the government. Shall be converted అంటే ఖచ్చితంగా కన్వర్ట్ చేయాలి if ordered by the government. ఏం అర్థమైందా? shall be converted if ordered by the government. shall be converted if ordered by the government. shall be converted if ordered by the government. shall be converted if ordered by the government అంటే గవర్నమెంట్ చెప్తే ఖచ్చితంగా కన్వర్ట్ చేయాలి. ఏమా ఎస్ఆర్ నో? అర్థమైందమ్మా? హలో, డిబెంచర్స్ ఎవరికి ఇష్యూ చేస్తాం? మనం గవర్నమెంట్ కి ఇష్యూ చేస్తాం కాబట్టి గవర్నమెంట్ చెప్తే ఆ డిబెంచర్స్ ని ఖచ్చితంగా క్యాపిటల్ కింద కన్వర్ట్ చేయాలి. ఆ డిబెంచర్స్ ని ఖచ్చితంగా క్యాపిటల్ కింద కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్, గవర్నమెంట్ ఎందుకు చెప్తున్నారు అలా క్యాపిటల్ కింద కన్వర్ట్ చేయమని? పబ్లిక్ ఇంట్రెస్ట్, పబ్లిక్ ని ప్రొటెక్ట్ చేయడానికి. గవర్నమెంట్ ఎందుకు చెప్తున్నారంటే పబ్లిక్ ని ప్రొటెక్ట్ చేయడానికి. ఓకే, అది. సో నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ పాయింట్ చూడండి, అంటే అవి కన్వర్టబుల్ డిబెంచర్స్ అయినా నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అయినా ఏవైనా కన్వర్ట్ చేయొచ్చు. కన్వర్టబుల్ డిబెంచర్స్ అయినా నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అయినా ఏదైనా కన్వర్ట్ చేయొచ్చు. అంటే ఆ డిబెంచర్స్ ఇష్యూ చేసినప్పుడు ఎవరెవరికి డిబెంచర్స్ ఇష్యూ చేస్తారమ్మా? ఒక కంపెనీ గవర్నమెంట్ కి డిబెంచర్స్ ఇష్యూ చేస్తారు. ఏమంటే అండర్స్టాండ్? హలో, ఒక కంపెనీ గవర్నమెంట్ కి డిబెంచర్స్ ఇష్యూ చేశారు. ఒక కంపెనీ గవర్నమెంట్ కి డిబెంచర్స్ ఇష్యూ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ చెప్తే ఖచ్చితంగా ఆ డిబెంచర్స్ చేసుకుంటే కన్వర్ట్ చేయాలి. మీరు డిబెంచర్స్ ఇష్యూ చేసినప్పుడు ఆ డిబెంచర్స్ లో కన్వర్షన్ ఆప్షన్ ఇచ్చారా ఇవ్వలేదా అనవసరం. డిబెంచర్స్ ఇష్యూ చేసినప్పుడు ఆ డిబెంచర్స్ ఇష్యూ చేసినప్పుడు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో కన్వర్షన్ ఉందా లేదా అనేది అనవసరం. అర్థమైందమ్మా? ఎస్ఆర్ నో? ఈవెన్ ఇఫ్ ద టర్మ్స్ డు నాట్ కన్క్లూడ్ అన్ ఆప్షన్. హలో, ఈవెన్ ఇఫ్ ద టర్మ్స్ నాట్ ఇంక్లూడ్ అన్ ఆప్షన్ అయిందా? హలో, అంటే మనం ఎవరెవరికి ఇష్యూ చేశారు? కంపెనీ గవర్నమెంట్ కి ఇష్యూ చేసింది. కంపెనీ గవర్నమెంట్ కి ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేసేటప్పుడు వాళ్ళు కన్వర్షన్ చేస్తామని చెప్పినా చెప్పకపోయినా, అక్కడ ఆప్షన్ ఉన్నా లేకపోయినా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా కన్వర్ట్ చేయాలి. గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఏంటి అంటే గవర్నమెంట్ డిసైడ్ చేస్తారు. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని గవర్నమెంట్ డిసైడ్ చేస్తారు. ఓకే, అది. నెక్స్ట్, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ డిసైడ్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఏమేమి దృష్టిలో పెట్టుకోవాలి? ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద కంపెనీ, టర్మ్స్ ఆఫ్ సచ్ డిబెంచర్స్ ఆర్ లోన్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేబుల్ ఎక్సెట్రా. అర్థమైనమ్మా? ఇలా కన్వర్ట్ చేయమని ఎవరు చెప్పారు? గవర్నమెంట్ చెప్పారు. ఆ కన్వర్షన్ కి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎవరు చెప్పారో అది కూడా గవర్నమెంట్ చెప్పారు. ఎలా చెప్పాలి అంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ గవర్నమెంట్ డిసైడ్ చేసినప్పుడు ఏ ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకోవాలన్నది ఈ పాయింట్. ఓకే, అది. ఒకవేళ గవర్నమెంట్ డిసైడ్ చేసిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కనుక గవర్నమెంట్ కంపెనీకి నచ్చకపోతే, గవర్నమెంట్ డిసైడ్ చేసిన టర్మ్స్ అండ్ కండిషన్ కనుక కంపెనీకి నచ్చకపోతే అప్పుడు కంపెనీ ఏం చేయాలంటే ట్రిబ్యునల్ కి అప్పీల్ చేయాలి. ఎప్పుడు? విత్ ఇన్ 60 days. గవర్నమెంట్ నుంచి కంపెనీకి ఆర్డర్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 60 days లో కంపెనీ ట్రిబ్యునల్ కి వెళ్ళాలి. అర్థమైందమ్మా? కన్వర్ట్ చేయమని చెప్పారు. ఎవరు చెప్పారు? గవర్నమెంట్ చెప్పారు. గవర్నమెంట్ కంపెనీకి చెప్పారు. ఇప్పుడు కంపెనీకి అది నచ్చలేదు అనుకోండి, కన్వర్ట్ చేయడం ఇష్టం లేదు అనుకోండి, అప్పుడు ట్రిబ్యునల్ అప్లికేషన్ పెట్టచ్చు. ఎవరు? కంపెనీ. ఎప్పుడు? విత్ ఇన్ 60 days. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 60 days లో కన్వర్షన్ కోసం ఆప్షన్ అది పెట్టచ్చు. ఓకే, అది. అర్థమైందమ్మా? హలో, నెక్స్ట్ ఇది చూడండి, ఈ పాయింట్స్ అండి. The authorized capital of the company automatically increased by the amount of debentures or loans converted into shares. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇలా ఉందనుకోమ్మా, చూద్దాం. ఆథరైజ్డ్ క్యాపిటల్ ఒక ఆథరైజ్డ్ క్యాపిటల్ ఒక 1 crore ఉందనుకుందాం. ఆథరైజ్డ్ క్యాపిటల్ ఒక 10 crores ఉందనుకుందాం. ఆథరైజ్డ్ క్యాపిటల్ ఒక 10 crores ఉందనుకుందాం. అంతే నమ్మొస్తుందా? అంతేనా? 10 crores అంటే హలో, రైట్. ఆథరైజ్డ్ క్యాపిటల్ ఒక 10 crores ఉందనుకుందాం. ఇప్పుడు ఇష్యూడ్ సబ్స్క్రైబ్డ్ అండ్ పేడ్ అప్ క్యాపిటల్, ఇష్యూడ్ సబ్స్క్రైబ్డ్ అండ్ పేడ్ అప్ క్యాపిటల్, ఇష్యూడ్ సబ్స్క్రైబ్డ్, ఇష్యూడ్ సబ్స్క్రైబ్డ్ కాల్డ్ అప్ ఇష్యూడ్ అండ్ సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్. ఇష్యూడ్ క్యాపిటల్ 1 lakh ఉందని, ఇష్యూడ్ క్యాపిటల్ ఒక 80 lakhs ఉందని,
ఇష్యూడ్ క్యాపిటల్ 80 lakhs ఉంది, సరే 8 crores ఉంది. ఇష్యూడ్ క్యాపిటల్ 8 crores ఉంది. ఇష్యూడ్ క్యాపిటల్ 8 crores ఉంది. ఇప్పుడు డిబెంచర్స్ ఉన్నాయి. సో ఈ డిబెంచర్స్ ఒకవేళ 3 crores ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఈ 3 crores డిబెంచర్స్ ని మీరు కన్వర్ట్ చేశారు అనుకోండి. అంటే కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి మీరు, అవునా? హలో, కన్వర్ట్ చేస్తే ఏమవుతాయి, అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఎస్ ఆర్ నో? అక్కడి నుంచి క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోతాయి, ఇక్కడ 30 lakhs అయిపోతుంది, అవునా? హలో, ఒకవేళ డిబెంచర్స్ ని ఈక్విటీ క్యాపిటల్ కన్వర్ట్ చేస్తే ఈ ఇష్యూడ్ క్యాపిటల్ కాస్త 11 lakhs అవుతుందమ్మా. హలో సార్, రైట్, ఇక్కడ అంటే ఇది 11 lakhs అవుతుంది. దిస్ విల్ బి 11 lakhs. ఇది 1 crore 11 crores అవుతుంది. 10 crores కదా, అది 11 crores అవుతుంది. ఏమంటారా? 11 crores అవుతుంది. కానీ ఆథరైజ్డ్ క్యాపిటల్ 10 crores కదా ఉందమ్మా, ఉంది పర్మిట్ కదా. ఆథరైజ్డ్ క్యాపిటల్ కన్నా ఇష్యూడ్ క్యాపిటల్ ఎక్కువ ఉండకూడదు కదా, ఏమా? ఎస్ ఆర్ నో? హలో, రైట్. సో ఆథరైజ్డ్ క్యాపిటల్ కన్నా ఇష్యూడ్ క్యాపిటల్ ఎక్కువ ఉండకూడదు. మరి ఏంటి అంటే ఇప్పుడు ఏంటంటే ఇది మన ఆటోమేటిక్ గా మనం దాన్ని ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఎప్పుడైతే ఇచ్చిందో అప్పుడే అది ఆటోమేటిక్ గా 11 crores అయిపోతుంది. The authorized capital of the company automatically increased by the amount of debentures or loans converted into shares. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఎంత కన్వర్ట్ చేసామో మనం లోన్స్, డిబెంచర్స్ 3 crores కదా, ఎస్ ఆర్ నో? సో 3 crores కన్వర్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఆ 10 crores కాస్త అయిపోయి వాట్ ఎవర్ ఇస్ ద 10 crores అవుతుంది. ఎంతకి ఇంక్రీజ్ చేయాలి? 10 crores ఎంతకి ఇంక్రీజ్ చేయాలమ్మా? హలో సార్, ఆ 10 crores ఎంత అమౌంట్ కి ఇంక్రీజ్ చేయాలి? 11 crores సార్. 13 crores కి ఇంక్రీజ్ చేయాలి. ఓకే సార్. ఇక్కడ ఇంక్రీజ్డ్ బై ద అమౌంట్ ఆఫ్ డిబెంచర్స్ అని ఉందా? హలో సార్, అంటే డిబెంచర్స్ ఎంత ఉన్నాయి? 3 crores ఉన్నాయా? హలో, ఎంత అవసరమో అంత కాదు, డిబెంచర్స్ 3 crores కదా ఉంది. హలో సార్, అవును సార్, 3 crores 3 crores యాడ్ చేయాలి అంతే. ఓకే సార్. కంపెనీకి ఇంతకు ముందు 2 crores ఫ్రీడమ్ ఉంది కదా, మా అవసరమైతే ఇష్యూ చేసుకోవచ్చు, గ్యాప్ ఉంది కదా సార్. ఆ గ్యాప్ అలాగే మెయింటైన్ చేయాలి. ఏమో అర్థమైందా? బిఫోర్ కన్వర్షన్ గవర్నమెంట్ కంపెనీకి గ్యాప్ ఉందమ్మా? హలో సార్, ఉంది సార్. కన్వర్ట్ చేయకముందు బిఫోర్ కన్వర్షన్ కంపెనీ గ్యాప్ ఉంది కదా, 10 crores ఆథరైజ్డ్ క్యాపిటల్, 8 crores ఇష్యూడ్ క్యాపిటల్, అంటే 2 crores గ్యాప్ ఉంది కదా. హలో, ఎస్ సార్. ఇప్పుడు ఆ గ్యాప్ అలాగే మెయింటైన్ చేయాలి. ఇప్పుడు కూడా ఆ గ్యాప్ అలాగే ఉందా? హలో, ఎస్ సార్, ఉంది సార్. అది కాబట్టి మీరు ఇంక్రీజ్ చేయాల్సింది ఎంత అవసరమైతే అంత కాదు. ఎంతైతే మీరు డిబెంచర్స్ ఇష్యూ చేస్తారో అది ఇంక్రీజ్ చేయాలి. ఎంతైతే మీరు డిబెంచర్స్ ఇష్యూ చేస్తారో అంత అమౌంట్ కి ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే, అది అర్థమైందమ్మా ఇప్పుడు ఈ పాయింట్? హలో, సో చెప్పుకుంటూ కానీ నేను చెప్తున్నాను, మీకు ఎవరికి చెప్పకండి కొన్ని ఏంటి వస్తాయి. సో దిస్ విల్ బి ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఇది ఒకటి ప్రాక్టికల్ క్వశ్చన్ పేపర్ డిఫికల్ట్ గా వచ్చినప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే ఇది ఒక క్వశ్చన్, మీరు ఎవరికి చెప్పకండి. ఇది ఒకటి G1, C1, G1. ఓకే, అది. సో డిఫికల్ట్ క్వశ్చన్ పేపర్ డిఫికల్ట్ గా వచ్చినప్పుడు నా గెస్ ప్రకారం అయితే C and G రెండు రావాలి. కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. C and G, ఇదొకటి అది కొంచెం ఆ రెండు చూసుకోవాలి మీరు. యూ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ దోస్ టు. ఓకే, నెక్స్ట్ టైం అర్థమైందమ్మా? గవర్నమెంట్ కి డిబెంచర్స్ ఇష్యూ చేసిన ఎలా కన్వర్ట్ చేయాలనేది. హలో, రైట్. నా ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ కాకుండా డిబెంచర్స్ వేరే వాళ్ళకి ఇష్యూ చేసాం అనుకోండి, అదర్స్ కి, అప్పుడు ఎలా చేస్తాం? గవర్నమెంట్ కాకుండా వేరే వాళ్ళకి డిబెంచర్స్ ఇష్యూ చేసాం అనుకోండి, అప్పుడు ఎలా చేస్తాం? Debentures issued to or loans raised from persons other than government can be converted into shares if the terms of such debentures or loans are approved by the company by passing a special resolution. అంటే ఇక్కడ స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి. కన్వర్షన్ అంటే ఏంటి? స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి. నెక్స్ట్ అందులో ఆప్షన్ ఉండాలి, ఇంక్లూడ్ అన్ ఆప్షన్. స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి, నెక్స్ట్ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఆప్షన్ ఉండాలి. అప్పుడే గవర్నమెంట్ కి అదర్స్ కి ఇష్యూ చేయొచ్చు అనమాట. ఓకే, అది అర్థమైందమ్మా? టర్మ్స్ అండ్ కండిషన్స్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో కన్వర్షన్ ఆప్షన్ ఉండాలి. ఓకే, అది. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో కన్వర్షన్ ఆప్షన్ ఉండాలి. ఓకే, అది. నెక్స్ట్ ఇది ఒక ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇవి కోసం చదువుకున్నామా? కింద ఉన్న ప్రాక్టికల్ క్వశ్చన్స్
అది ఒకవేళ పేపర్ ఈజీగా వస్తే థియరీ క్వశ్చన్ వస్తామో, పేపర్ ఈజీగా వస్తే దీని మీద థియరీ క్వశ్చన్ వస్తుంది. దేని మీద? దిస్ పాయింట్, ఈ రైట్స్ ఆఫర్ మీద వస్తుంది. బాగా పేపర్ ఈజీగా ఉన్నప్పుడు రైట్స్ ఆఫర్ మీద వస్తుంది. ఒకవేళ కొంచెం పేపర్ డిఫికల్ట్ గా ఉందంటే అప్పుడు ఈ కన్వర్షన్ ఆఫ్ బారోయింగ్స్ లో నేను ఏదైతే పాయింట్స్ చెప్పానో ఆ పాయింట్స్ కొంచెం చూసుకోవాలి. అన్ఎక్స్పెక్టెడ్ గా గెస్ చేయకోకుండా ఎవరు గెస్ చేయనట్టుగా క్వశ్చన్ వస్తుందంటే అది సి అండ్ జి పాయింట్స్. ఓకే, మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. మీరు మళ్ళీ మీ ఫ్రెండ్స్ కి ఏం చెప్పద్దు. హలో, అది ఎస్ సార్. స్పెషల్ రిజల్యూషన్ ఇంక్లూడ్ అన్ ఆప్షన్, స్పెషల్ రిజల్యూషన్ ఇంక్లూడ్ అన్ ఆప్షన్. ఓకే, అది ఆ రెండు మాత్రమే చూసుకోండి. నెక్స్ట్ ఇది ఒక కేసు లో చదువుకోండి, రీడ్ దట్ కేసు లో. దాని కింద కొన్ని కేసు లాస్ ఉన్నాయి, అదొక కేసు లాస్ చూసుకుందాం. నెక్స్ట్ బోనస్ షేర్స్, బోనస్ షేర్స్ ఒకటి చూసుకోవాలి. బోనస్ షేర్స్ హలో సార్. చెప్పమ్మా. సార్ ఇందాక ఇంక్లూడ్ అన్ ఆప్షన్ ఫర్ ద కన్వర్షన్ ఇంటూ షేర్స్ అన్నారు కదండి సార్. ఏంటమ్మా? ఇందాక బారోయింగ్స్ వేరే గవర్నమెంట్ దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే గిన్నా అదర్ పర్సన్స్ నుంచి స్పెషల్ రిజల్యూ అంటే బారోయింగ్స్ నుంచి ఈక్విటీ షేర్స్ లకు మార్చడానికి ఆప్షన్ ఇంక్లూడ్ చేయాలి అన్నారు. ఆప్షన్ ఎక్కడ ఉండాలి సార్? ఏఓలో ఉండాలా, ఎంఓలో ఉండాలి? టర్మ్స్ ఆఫ్ ఇష్యూలో. ఓకే సార్. అంటే మనం ఎప్పుడైతే డిబెంచర్స్ ఇష్యూ చేస్తామో అప్పుడు సార్ కదా. హలో, ఓకే సార్. ఎస్ సార్. అంటే మనం ఆ షేర్స్ ఇష్యూ చేసినప్పుడు కొంచెం డాక్యుమెంట్ ఇస్తాం కదా, ఆఫర్ డాక్యుమెంట్ లాంటి సార్. ఓకే, అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లికేషన్ ఫామ్ ఇస్తాం, అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా. అవును సార్, అందులో ఉండాలి. ఓకే సార్. టర్మ్స్ ఆఫ్ ఇష్యూ అదేమన్నమ్మా? ఎస్ సార్. నెక్స్ట్ బోనస్ షేర్స్ చూడండి. జస్ట్ లుక్ అట్ ద బోనస్ షేర్స్. బోనస్ షేర్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, ఈజీ క్వశ్చన్ టు స్కోర్. ఆల్రెడీ ఒకసారి అడిగినట్టున్నారు. బోనస్ షేర్స్ కూడా మళ్ళీ కూడా అడగచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఈజీ టు స్కోర్ క్వశ్చన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఈజీ టు స్కోర్ క్వశ్చన్. చూడండి, బోనస్ షేర్స్ ఇష్యూ చేసినప్పుడు బోనస్ షేర్స్ అంటే ఏంటమ్మా? మీకు అకౌంటింగ్ ఫర్ బోనస్ ఇష్యూ ఎక్కడ ఉందమ్మా? గ్రూప్ 1 గ్రూప్ 2? గ్రూప్ 1 సార్. గ్రూప్ 1 లో ఉందా బోనస్ షేర్స్? సార్ చూడండి, బోనస్ షేర్స్ అంటే మీకు తెలుసు కదా, ఎగ్జిస్టింగ్ షేర్స్ కి డబ్బులు తీసుకోకుండా ఇస్తారు, అవునా? బోనస్ షేర్స్ ఎగ్జిస్టింగ్ షేర్స్ కి అమౌంట్ తీసుకోకుండా ఇస్తారు. దానికి ఏంటి కండిషన్ ఏంటి? ఆర్టికల్స్ లో ఆథరైజేషన్ ఉండాలి. ఆర్టికల్స్ లో ఆథరైజేషన్ ఉండాలి. రికమెండెడ్ బై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రికమెండ్ చేయాలి. జనరల్ మీటింగ్ లో షేర్స్ అప్రూవ్ చేయాలి. అంటే ఫస్ట్ ఆర్టికల్స్ లో ఆథరైజేషన్ ఉండాలి. ఆ ఆర్టికల్స్ లో ఉన్న ఆథరైజేషన్ చూసుకొని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రికమెండేషన్ ఇస్తారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రికమెండేషన్ బేస్ చేసుకుని షేర్స్ అప్రూవ్ చేస్తారు అన్నమాట. అది అంటే ఆథరైజేషన్, రికమెండేషన్ అండ్ అప్రూవల్. ఆథరైజేషన్, రికమెండేషన్ అండ్ అప్రూవల్ మూడు ఉండాలి. ఆథరైజేషన్, రికమెండేషన్ అండ్ అప్రూవల్. ఆథరైజేషన్, రికమెండేషన్ అండ్ అప్రూవల్. ఎవరు ఆథరైజ్ చేస్తారు? ఆర్టికల్స్ లో. ఎవరు రికమెండ్ చేస్తారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అప్రూవల్ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? జనరల్ మీటింగ్ లో ఇవ్వాలి. నెక్స్ట్ ఒకసారి డైరెక్టర్స్ రికమెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ రికమెండేషన్ విత్డ్రా చేసుకుంటాం. ఒకసారి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రికమెండ్ చేసిన తర్వాత బోనస్ షేర్స్ ఇద్దాం అనుకుంటున్నాము అని మాట జారిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసుకోకూడదు. అదేమన్నమ్మా? వాళ్ళకి ఇచ్చిన టైప్ మా వంశంలో లేదంటారు కదా, మాట మార్చడం మా వంశంలో లేదంటారు కదా, ఆ టైప్. ఓకే, అది. సో కాబట్టి ఇట్ కెనాట్ బి విత్డ్రా. ఒకసారి రికమెండేషన్ ఇచ్చిన తర్వాత విత్డ్రా చేసుకోకూడదు. నెక్స్ట్ అంటే కొత్త బోనస్ షేర్స్ ఇష్యూ చేసే ముందు పాత బోనస్ షేర్స్ ని, పాత పార్ట్లీ పెయిడ్ బోనస్ షేర్స్ ని ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్స్ గా కన్వర్ట్ చేయాలి. ఏమర్థమైందా? బిఫోర్ ఇష్యూ ఆఫ్ న్యూ బోనస్ షేర్స్ ఎగ్జిస్టింగ్ పార్టీ పెయిడ్ షేర్స్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇంటూ ఫుల్లీ పెయిడ్. కొత్తగా బోనస్ షేర్స్ ఇష్యూ చేసే ముందు ఆల్రెడీ ఇంతకు ముందు ఇష్యూ చేసిన షేర్స్ ఏదైనా పార్ట్లీ పెయిడ్ ఉంటే ఆ పార్ట్లీ పెయిడ్ షేర్స్ ని ఫుల్లీ పెయిడ్ చేయాలి. అండర్స్టాండ్? Before issuing new bonus shares, all existing equity shareholders which are partly paid up has to be made fully paid up. Okay.
ఓకే, అవి పార్ట్లీ పెయిడ్ నుంచి ఫుల్లీ పెయిడ్ గా కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం? ప్రాఫిట్స్ ని రిజర్వ్స్ ని వాడుకొని కన్వర్ట్ చేస్తాం. ప్రాఫిట్స్ ని రిజర్వ్స్ ని వాడుకొని కన్వర్ట్ చేస్తాం. కాబట్టి బోనస్ షేర్స్ కి ఇంకొక నేమ్ ఏంటంటే క్యాపిటలైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటే. బోనస్ షేర్స్ కి ఇంకొక నేమ్ ఏంటి? క్యాపిటలైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్. బోనస్ షేర్స్ కి ఇంకొక నేమ్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్. ఓకే, ఎలా ఇష్యూ చేస్తామంటే ప్రాఫిట్స్ ని క్యాపిటల్ గా కన్వర్ట్ చేస్తాం. మీరు అబ్జర్వ్ చేయండి, బోనస్ షేర్స్ కి ఏం ఎంట్రీ రాస్తారు? రిజర్వ్స్ సర్ప్లస్ సెక్యూరిటీస్ అకౌంటెడ్ ఆర్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ రాస్తారు. అవునా? జనరల్ రిజర్వ్ అకౌంటెడ్ ఆర్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ రాస్తారు. అంటే జనరల్ రిజర్వ్ ని డెబిట్ చేస్తున్నారు అంటే తగ్గిపోతుంది. అవునా? ఎస్ సార్ నో? జనరల్ రిజర్వ్ క్రెడిట్ బ్యాలెన్స్ కదా, అది డెబిట్ చేస్తే తగ్గినట్టే కదా. అవును సార్. జనరల్ రిజర్వ్ క్రెడిట్ బ్యాలెన్స్ డెబిట్ చేస్తే తగ్గినట్టే, రిజర్వ్స్ తగ్గుతున్నాయి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ క్రెడిట్ బ్యాలెన్స్ క్రెడిట్ చేస్తే పెరిగినట్టే కదా. అంటే ప్రాఫిట్స్ తగ్గి క్యాపిటల్ పెరుగుతున్నాయి. అవునా? ప్రాఫిట్స్ తగ్గి క్యాపిటల్ పెరుగుతున్నాయి కాబట్టి దాన్ని క్యాపిటలైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటారు. క్యాపిటలైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటారు. ఓకే, అది ప్రాఫిట్స్ వస్తే విత్డ్రా చేయకుండా మళ్ళీ బిజినెస్ తో ఇన్వెస్ట్. సో బోనస్ షేర్స్ ఎంట్రీ చెప్పాను కదా, మా జనరల్ రిజర్వ్స్ అకౌంట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్. హలో, రైట్. సో అప్పుడు ఇవన్నమాట ఫ్రీ రిజర్వ్స్, సెక్యూరిటీస్ ప్రీమియం, సిఆర్ఆర్. ఫ్రీ రిజర్వ్స్, సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్, క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్ అకౌంట్. ఈ మూడిట్లో ఏదైనా డెబిట్ చేయొచ్చు అంటారు. అంటే మీరు జనరల్ ఎంట్రీ రాసినప్పుడు ఆ జనరల్ ఎంట్రీ డెబిట్ లో ఈ మూడు తప్ప ఇంకేది ఉండదు. జనరల్ రిజర్వ్ అన్నా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అన్నా, ఏ పేరు పెట్టినా అవన్నీ ఫ్రీ రిజర్వ్సే కదమ్మా. ఎస్ఆర్ నో? ఎస్ సార్. జనరల్ రిజర్వ్ అని పేరు పెట్టినా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని పేరు పెట్టినా, ఏం పెట్టినా అవన్నీ కూడా ఫ్రీ రిజర్వ్స్ అనమాట. సో ఫ్రీ రిజర్వ్స్, సెక్యూరిటీస్ అకౌంట్, క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. ఓకే, అది సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ అండ్ ఎస్సీఆర్, క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్. సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ అండ్ ఎస్సీఆర్, క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్. నెక్స్ట్ రిస్ట్రిక్షన్స్. బోనస్ షేర్స్ ఎప్పుడు ఇవ్వకూడదు? మనం డిపాజిట్స్ పబ్లిక్ నుంచి ఏదైనా డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసుకుని వాటి మీద ఇంట్రెస్ట్ కట్టాలనుకోండి, అప్పుడు కూడా బోనస్ షేర్స్ ఇవ్వకూడదు. అలాగే ఎంప్లాయీస్ కి స్టాట్యుటరీ డ్యూస్ అంటే గ్రాట్యుటీ, పిఎఫ్, బోనస్ అవి ఏదైనా పెండింగ్ ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా బోనస్ షేర్స్ ఇవ్వకూడదు. ఒకవేళ ఆల్రెడీ డివిడెండ్ డిక్లేర్ చేస్తుంటే ఆ డివిడెండ్ ని క్యాన్సిల్ చేస్తూ బోనస్ షేర్స్ ఇవ్వకూడదు. మీ చాయిస్. అంటే కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చాయనుకోండి, డివిడెండ్ ఇవ్వాలని డిక్లేర్ చేస్తే డివిడెండే ఇవ్వాలి. ఆ డివిడెండ్ ని క్యాన్సిల్ చేస్తూ దాని ప్లేస్ తో బోనస్ చేస్తే సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఇన్ లియూ ఆఫ్ డివిడెండ్ అంటే ఏంటి? బోనస్ షేర్స్ షల్ నాట్ బి ఇష్యూడ్ విత్ రీప్లేస్మెంట్ ఆఫ్ డివిడెండ్ యాజ్ ఎ సబ్స్టిట్యూషన్ ఫర్ డివిడెండ్. అంటే డివిడెండ్ కి సబ్స్టిట్యూషన్ గా బోనస్ చేస్తే వాడుకోకూడదు. ఏమర్థమైనమ్మా? డివిడెండ్ కి సబ్స్టిట్యూషన్ గా బోనస్ చేస్తే వాడుకోకూడదు. వన్స్ డివిడెండ్ డిక్లేర్ చేస్తే డివిడెండ్ ఇవ్వాలి, మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసి బోనస్ షేర్స్ ఇవ్వకూడదు. అది. నెక్స్ట్ రీవాల్యుయేషన్ రిజర్వ్స్ కూడా ఇవ్వకూడదు. ఇది చెప్పాల్సిన అవసరం లేదమ్మా, ఎందుకంటే ఫ్రీ రిజర్వ్స్ నుంచి బోనస్ షేర్స్ ఇవ్వచ్చు అని చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా ఫ్రీ రిజర్వ్స్ లో రీవాల్యుయేషన్ రిజర్వ్స్ ఉండవు కదమ్మా. హలో, ఎస్ సార్. ఫ్రీ రిజర్వ్స్ లో రీవాల్యుయేషన్ రిజర్వ్స్ ఉంటాయి కాబట్టి ఈ పాయింట్ వాళ్ళు స్పెసిఫిక్ గా చెప్పకపోయినా మీనింగ్ ఏం మారదు, మీనింగ్ సేమ్ ఉంటుంది. ఫ్రీ రిజర్వ్స్ నుంచి వాడాలి అనుకుంటారు, రీవాల్యుయేషన్ రిజర్వ్ ఫ్రీ రిజర్వ్స్ కాదు. సో కాబట్టి ఫ్రీ రిజర్వ్స్ నుంచి వాడుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. అది కండిషన్స్ ఫర్ ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్ అంటే, కండిషన్స్ ఫర్ ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్ అంటే అది విధంగా ఏంటి కండిషన్స్? ఆర్టికల్స్ లో ఆథరైజేషన్ ఉండాలి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రికమెండ్ చేయాలి, జనరల్ మీటింగ్ సెక్రటరీస్ అప్రూవ్ చేయాలి. రికమెండేషన్ ఒకసారి ఇష్యూ చేసిన తర్వాత మళ్ళీ విత్డ్రా చేసుకోవాలి. ఇది ప్రొసీజర్ అండ్ కండిషన్స్. ఇదేమో ఎగ్జిస్టింగ్ పార్టీ పెయిడ్ షేర్స్ అని ఏం చేయాలి? ముందుగానే ఫుల్లీ పెయిడ్ చేసుకోవాలి, ఫుల్లీ పెయిడ్ చేయాలి. ఎగ్జిస్టింగ్ పార్టీ పెయిడ్ షేర్స్ అని ముందుగానే ఫుల్లీ పెయిడ్ చేయాలి. ఎలా చేయాలి సార్? ప్రాఫిట్స్ ని రిజర్వ్స్ ని కన్వర్ట్ చేయాలి. ఓకే, అది. సో కన్వర్ట్ చేయడానికి ఏం వాడుకోవాలి సార్? జనరల్ రిజర్వ్స్, క్రెడిట్ బ్యాలెన్స్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్, సెక్యూరిటీస్ ప్రీమియం, క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్ అకౌంట్ ఏదైనా వాడుకోవచ్చు. ఓకే, అది. నెక్స్ట్ ఇది కూడా చూడండి అమ్మా, ఇంపార్టెంట్ పాయింట్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆల్రెడీ ముందు ఒకసారి అడిగారు, మళ్ళీ ఇప్పుడు అడగచ్చు. ఆల్టరేషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్. సో షేర్ క్యాపిటల్ ని మార్చాలంటే ఏంటి? ఆల్టరేషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్ ని మార్చాలంటే అంటే షేర్ క్యాపిటల్ మార్చడం అంటే ఇక్కడ ఏంటి? ఆథరైజ్డ్ క్యాపిటల్ ని మార్చడం. అది పెద్ద నామినల్ క్యాపిటల్ ఇవన్నీ కాదు, ఆథరైజ్డ్ క్యాపిటల్ ని మార్చడం. ఆథరైజ్డ్ క్యాపిటల్ ని మార్చడం. ఇక్కడ నుంచి చూడమ్మా, ఇంక్రీజ్ ఇన్ ద ఆథరైజ్డ్ క్యాపిటల్ ఉందా? హలో, ఇంక్రీజ్ ఇన్ ద ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఉందా? హలో, ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ని ఇంక్రీజ్ చేయడం, ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ని ఇంక్రీజ్ చేయడం అదొక మెయిన్. షేర్ క్యాపిటల్ ని ఆల్టర్ చేయడం అంటే ఏంటి సార్ అంటే, ఒకటి ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఇంక్రీజ్ చేయడం,
లేకపోతే అన్సబ్స్క్రైబ్డ్ షేర్స్, ఎవరైతే షేర్ హోల్డర్స్ కొనకుండా పెండింగ్ పెట్టారో అవి క్యాన్సిల్ చేస్తాం. అన్సబ్స్క్రైబ్డ్ షేర్స్ క్యాన్సిల్ చేస్తాం. అదొక పాయింట్. ఏమో బి పాయింట్ అర్థమైందా? హలో, అన్సబ్స్క్రైబ్డ్ షేర్స్ ఎవరికైనా ఇష్యూ చేసాము కానీ వాళ్ళు పర్చేస్ చేయలేదు అనుకోండి, ఆ షేర్స్ ని క్యాన్సిల్ చేస్తాం అనమాట. అన్సబ్స్క్రైబ్డ్ షేర్స్ ని క్యాన్సిల్ చేస్తాం. నెక్స్ట్ కన్సాలిడేషన్ సబ్ డివిజన్ అకౌంట్స్ చూసారమ్మా. కన్సాలిడేషన్ సబ్ డివిజన్, హలో సార్ అది గ్రూప్ 2 లో ఉంది సార్. గ్రూప్ 2 లో ఉందా? ఓకే ఓకే. అది ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ గ్రూప్ 2 లో ఉందా? ఎస్ సార్. రైట్. కన్సాలిడేషన్ అంటే ఏంటి? 2-3 షేర్స్ ని క్లబ్ చేయడం, అవునా? ఎస్ సార్. సబ్ డివిజన్ అంటే ఏంటి? 2-3 షేర్, ఒక షేర్ ని 2-3 షేర్స్ గా డివైడ్ చేయడం. ఎస్ సార్, నో? రైట్. అది కన్సాలిడేషన్ అంటే సబ్ డివిజన్ ఆఫ్ షేర్స్. నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ ఫుల్లీ పేడ్ షేర్స్ ఇంటూ స్టాక్ అండ్ రీకన్వర్షన్ ఆఫ్ స్టాక్ ఇంటూ ఫుల్లీ పేడ్ షేర్స్. ఇది మనకు బేసిక్ కాన్సెప్ట్. ఏది మనకు బేసిక్ కాన్సెప్ట్? ఇది ఫుల్లీ పేడ్ షేర్స్ ని స్టాక్ కింద కన్వర్ట్ చేయడం. షేర్స్ ఇంటూ స్టాక్, కన్వర్షన్ ఆఫ్ షేర్స్ ఇంటూ స్టాక్, కన్వర్షన్ ఆఫ్ షేర్స్ ఇంటూ స్టాక్. షేర్స్ నుంచి స్టాక్ కన్వర్ట్ చేయడం లేదా స్టాక్ నుంచి షేర్స్ కన్వర్ట్ చేయడం. సో షేర్స్ నుంచి స్టాక్ లేదా స్టాక్ నుంచి షేర్స్ కన్వర్ట్ చేయడం. అయితే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఎలా కన్వర్ట్ చేస్తారు? షేర్స్ నుంచి స్టాక్ ఎలా కన్వర్ట్ చేస్తారంటే, అసలు స్టాక్ అంటే ఏంటి? స్టాక్ అంటే ఏంటంటే దాన్ని డివైడ్ చేయరు అనమాట. అమౌంట్ లో ఉంటుంది. షేర్స్ అంటే నంబర్ లో ఉంటుంది, స్టాక్ అయితే అమౌంట్ లో ఉంటుంది. షేర్స్ అయితే నంబర్ లో ఉంటుంది, స్టాక్ అయితే అమౌంట్ లో ఉంటుంది. షేర్స్ అయితే నంబర్ లో ఉంటాయి, స్టాక్ అయితే అమౌంట్ లో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 షేర్స్ ఆఫ్ ₹100 అని ఇచ్చారు అనుకోండి, అది షేర్స్ అవుతుంది. అలా కాకుండా ₹1000 వర్త్ స్టాక్ అన్నారు అనుకోండి, అది స్టాక్ అవుతుంది. అంటే నంబర్ ఆఫ్ షేర్స్ గా విడగొట్టకుండా మనం ఎంతైతే డబ్బులు పెట్టామో ఆ డబ్బుల్ని విడగొట్టారు అనుకోండి, అవి షేర్స్ అవుతాయి. విడగొట్టకుండా ఆ డబ్బులన్నీ ఒకే బాక్స్ లో ట్రీట్ చేశారు అనుకోండి, అది స్టాక్ అవుతుంది. అంటే ₹1000 వర్త్ స్టాక్ అని చెప్పొచ్చు. లేదా ఇంకొకటి ఏం చెప్పొచ్చు? 10 షేర్స్ ఆఫ్ ₹100 ఈచ్ అని చెప్పొచ్చు. అర్థమైందా? హలో, ఏమర్థమైనా? 10 షేర్స్ ఇంటూ ₹100 అన్నా ఒకటే వస్తుంది, ₹1000 వర్త్ స్టాక్ అన్నా ఒకటే వస్తుంది. షేర్స్ అంటే విడగొట్టుంటాము, స్టాక్ అంటే విడగొట్టకుండా కన్సాలిడేట్ చేస్తుంటాం. ఏంటి దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎలా అన్నా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. ఆ స్టాక్ ని ఎలా అన్నా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు 10 షేర్స్ ఇంటూ ₹100 అని ఇచ్చాం అనుకోండి, మీరు ₹100 అమ్మాలి. అంటే ఒక షేర్ అమ్మితే ₹100 వస్తాయి, 2 షేర్లు అమ్మితే $200 వస్తాయి, 4 షేర్స్ అమ్మితే $400 వస్తాయి. కానీ ఎగ్జాక్ట్ గా ₹350 రావాలంటే అమ్మలేరు కదమ్మా. హలో, సో అలాంటప్పుడు మీకు స్టాక్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. స్టాక్ కింద కన్వర్ట్ చేస్తే ఏమవుతుందంటే ₹1000 వర్త్ స్టాక్, అందులో ఎంత అమ్ముకోవచ్చు? 389, 329, 354 ఎంత అమ్ముకోవచ్చు. ఒకటి అండర్స్టాండ్? హలో, అది కన్వర్షన్ ఆఫ్ ఫుల్లీ పేడ్ షేర్స్ ఇంటూ స్టాక్. స్టాక్ కి షేర్స్ కి డిఫరెన్స్ అర్థమైంది కదమ్మా. స్టాక్ వల్ల అడ్వాంటేజ్ ఏంటన్నది. హలో, రైట్. స్టాక్ కి షేర్స్ కి డిఫరెన్స్ అది. స్టాక్ వల్ల అడ్వాంటేజ్ అది ఏంటి? స్టాక్ వల్ల అడ్వాంటేజ్ ఏ డినామినేషన్ లో ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఏ డినామినేషన్ లో అయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అది స్టాక్ కి కన్వర్ట్. నెక్స్ట్ ప్రొసీజర్. ఆథరైజ్డ్ క్యాపిటల్ ఇంక్రీజ్ చేయాలంటే ప్రొసీజర్ ఏంటి? అర్థమైందమ్మా. బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేయాలి, ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్ ఇవ్వాలి, జనరల్ మీటింగ్ లో మెమరాండం ఆర్డర్ చేయాలి. ఏమీ చెప్పలేదు కాబట్టి మెమరాండం షెల్ బి ఆల్టర్ అంటే ఆర్డినరీ రిజల్యూషన్ పాస్ చేయాలి. ఏం చెప్పలేదు కాబట్టి ఆర్డినరీ రిజల్యూషన్ పాస్ చేయాలి. మెమరాండం ఆల్టర్ చేయాలి అంటున్నారు వాళ్ళంతే. ఎలా ఆల్టర్ చేయాలని ఏం చెప్పలేదు కాబట్టి ఆటోమేటిక్ గా ఆర్డినరీ రిజల్యూషన్ అంతే. అర్థమైందమ్మా. బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేయాలి, జనరల్ మీటింగ్ కి నోటీస్ ఇవ్వాలి, జనరల్ మీటింగ్ కండక్ట్ చేయాలి, ఆ జనరల్ మీటింగ్ లో ఆర్డినరీ రిజల్యూషన్ పాస్ చేయాలి, ఆర్డినరీ రిజల్యూషన్ పాస్ చేసి మెమరాండం ఆల్టర్ చేయాలి, ఆల్టర్ చేసిన తర్వాత ROC ఫైల్ చేయాలి. దీస్ ఆర్ ద స్టెప్స్. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇష్యూ ఏ బోర్డ్, కండక్ట్ ఏ బోర్డ్ మీటింగ్, ఇష్యూ ఏ నోటీస్, కండక్ట్ ఏ మీటింగ్, ఆల్టర్ ద మెమరాండం అండ్ ఫైల్ ద ఆల్టర్డ్ మెమరాండం విత్ ROC. అది బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేయండి, జనరల్ మీటింగ్ కి నోటీస్ ఇవ్వండి, జనరల్ మీటింగ్ కండక్ట్ చేయండి, అందులో మెమరాండం ఆల్టర్ చేయండి, ఆల్టర్ చేసిన తర్వాత ROC కి ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే. నోటీస్ ఆఫ్ ఆల్టరేషన్ అంటే ఒక ఇంటిమేషన్ అనమాట. ఇలా షేర్ క్యాపిటల్ ఆల్టర్ అయిందని ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ROC కి ఇవ్వాలి. ఇలా షేర్ క్యాపిటల్ ఆల్టర్ అయిందని ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎవరికి? ROC కి ఇవ్వాలి. ఓకే, అది పాయింట్. ఓకే, సో ఇదంతా చిన్న పాయింట్ అమ్మా. ROC కి ఎప్పుడు ఇవ్వాలనేది ఇవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఈ పాయింట్స్ నేను తర్వాత డిస్కస్ చేస్తాను. సో టుమారో క్లాస్ విల్ స్టార్ట్ దిస్ చాప్టర్. సరే, టుమారో క్లాస్ లో ఈ క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. 15th క్వశ్చన్, రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్, దట్ విల్ డిస్కస్. ఓకే, సో బోనస్ షేర్స్ బాగా చూసుకోండి అమ్మా. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది కూడా ఆల్రెడీ అడిగారు 12th క్వశ్చన్, ఇది కూడా అడగచ్చు. అంటే 11th క్వశ్చన్ ఏదైతే రైట్స్ ఇష్యూ ఉందో అది అడగడం, అందులో వస్తే ప్రాక్టికల్ క్వశ్చన్ అడగచ్చు. ఇక్కడ ప్రాక్టికల్ క్వశ్చన్ ఉంది కదా, వస్తే ప్రాక్టికల్ క్వశ్చన్ అడగచ్చు. బోనస్ షేర్స్ ఆల్టరేషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ బాగా చూసుకోండి. బోనస్ షేర్స్ ఆల్టరేషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ బాగా చూసుకోండి. టుమారో క్లాస్ విల్ డిస్కస్ దిస్ రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్. ఓకే, ఓకే, బాయ్, సీ యూ.